అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్లో విషాదం జరిగింది. 6వ నెంబర్ ప్లాట్ఫామ్పై కప్పు పెచ్చులూడి మీద పడడంతో మణికంఠ అనే బాలుడు మృతి చెందారు. కర్నూలుకు చెందిన వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులతో రామేశ్వరం వెళ్లేందుకు రైల్వే స్టేషన్కు వచ్చారు. ఇక రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తుండగా బాలుడిపై పెచ్చులూడి పడ్డాయి. ఇక తీవ్రంగా గాయపడ్డ మణికంఠను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మణికంఠ చనిపోయారు. రైల్వే స్టేషన్లో స్టే చేస్తుండగా వాళ్ళు యాక్సిడెంటల్లీ అబ్బాయి బ్రెయిన్ పైన పడిపోయింది, తలపైన. దానివల్ల ఏమైందంటే ఒకసారి బోన్ ఫ్రాక్చర్ అయిపోయి బోన్ చెప్పి బయటకు వచ్చేసింది. అక్కడ నుంచి రైల్వే హాస్పిటల్ తీసుకొచ్చలేదు, మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. మా దగ్గర వచ్చినప్పటికీ పేషెంట్ ఆల్మోస్ట్ గ్యాస్పింగ్ స్టేజ్లో ఉన్నాడు, అంటే బ్రీతింగ్ కూడా అందనంత స్టేజ్లో ఉన్నాడు. ఆక్సిజన్ శాతం 15 లీటర్స్ పెట్టినప్పుడు కూడా రికార్డ్ అయింది మా దగ్గర 16. తర్వాత పల్స్ రేటు కూడా 40 నుంచి 50 వరకు మధ్యలో రికార్డ్ అవుతాం. పల్స్ అసలు చూస్తుంటే ఏం కనిపించట్లేదు. టాప్ టెస్ట్స్ అంటే పీపుల్ కూడా రియాక్షన్స్ ఏం లేదు. ఆల్మోస్ట్ ఇంకా డెత్ స్టేజ్ అనమాట. ఏదన్నా కానీ మనకు ఐఆర్ సెంటర్ దగ్గర ఫెసిలిటీ ఉన్న దగ్గరికి పంపిస్తే మన బతికే ఛాన్స్ ఉంటుందని మేమే అంబులెన్స్కి ఫోన్ చేసేసి తొందరగా రమ్మని చెప్పేసి మామూలుగా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చేసి బాబుకు వైరస్ కొంచెం స్టేబుల్ చేసి పంపిద్దామనే ఉద్దేశంతో తొందరగా మేము ఫస్ట్ ఎయిడ్ చేసి మేము రెఫర్ చేసేసి పంపించేసినాము. మార్గ మధ్యంలో కూడా ఏమన్నా కావచ్చని పేషెంట్ వాళ్ళకి చెప్పేసినాము. ఇక్కడ ఉంటూ కూడా మనకి ఏం ఫెసిలిటీ లేదు కదా, పెట్టుకొని కూడా వేస్ట్ కదా అని మనమే ఐఆర్ సెంటర్కి అడ్రస్ బాగా తీసుకెళ్ళి వాళ్ళ పేషెంట్ బిల్లింగ్తోనే పేరెంట్స్ బిల్లింగ్తోనే పంపిస్తాను. దోమలు ఉన్నాయి, లోపల పని పెట్టింది అన్నారు. వెయిటింగ్ హాల్లో బయట వాళ్ళు వచ్చి సరి పోతుందని చెప్పేసి ఇక్కడ లోపల పనుకున్నాడు. అక్కడ సైడ్లో పని పెట్టిన పాపం అది వచ్చి కింద పడిపోయి పాపం యాక్సిడెంట్తో మొత్తం బ్లాక్ బ్రెయిన్ కూడా బయటకు వచ్చేసింది. బ్రెయిన్ కింద బయట వచ్చిందంట. తర్వాత వాళ్ళు భుజములు వేసుకొని తిరుగుతూ ఉన్నారు పిల్లలు తీసుకొని. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, హాస్పిటల్కి తీసుకోవాలని మైండ్ ఎవరికి లేదు. అది నేను బయటకు వస్తే ఏదో సౌండ్ వస్తే నేను తొందరగా అరిచి వాళ్ళకి లాక్కొని పోయినాను రైల్వే హాస్పిటల్ తీసుకుని ఆ ట్రీట్మెంట్ చేసినారు. ఆక్సిజన్ పెట్టినారు పిల్లలకి.